మేడం చెప్పండి, ఈరోజు సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకుంటూ వారి గురించి ఒక 4 మాటలు. సావిత్రిబాయి పులే గురించి మనం చెప్పుకోవాలి అని అంటే ఆవిడ ఒక మహనీయురాలని మనం ముందుగా చెప్పుకోవచ్చు. ఆవిడ వేసినటువంటి బాటలో ప్రతి స్త్రీ నడవగలుగుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆవిడ ప్రతి స్త్రీ జీవితంలో లోటు లేకుండా విద్యను జీవితానికి ఇంట్రడ్యూస్ చేసినట్టయితే విద్యని జీవితానికి ఆ, అంటే విద్యని జీవితానికి అన్వయించినట్టయితే జీవితం ఎంత అందంగా మారిపోతుందో తను ఆ, చేసి సాధించి చూపించారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్వేచ్ఛ వేరు, వెనకటికి తను బ్రతికినప్పుడు ఉన్నటువంటి కట్టుబాట్లు, స్వేచ్ఛ అవన్నీ వేరు. ఎన్నో కష్టాలకు, నష్టాలకు, బాధలకు, ఆ, మానసిక సంఘర్షణకు ఓర్చి ఆ, సంఘంలో నిలబడి తను ఆ, ఎదురీది అందరు మహిళలకు ఒక మంచి బాట వేసి మా బాటను సుగమం చేసిందని నేను అనుకుంటున్నాను. మహిళల జీవితాలకు ఒక బాటను వేసిన మహిళగా అంటే సావిత్రిబాయి పూలేని అభివర్ణిస్తారు కదా మేడం, దీనికి సంబంధించి. బాట వేయడం అని అంటే మొదటి అడుగు నడవడము ఆ, ఎప్పుడైనా కష్టతరమే. అందులో ఆ, అప్పుడు ఉన్నటువంటి ఆ, సంఘంలో ఉన్నటువంటి కట్టుబాట్లు అన్నింటినీ అధిగమించేసి తను ఒక బాట వేయడం, ఆ దారిలో అందరూ స్త్రీలు నడవడము ఆ, ఎంతో ఆ, చాలా 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 అభినందనీయం. ఆమెకు అభినందన అభినందననో లేకపోతే నమస్కారం చెప్తానో అది సరిపోదు. మనం ఎంత మొక్కినా, ఆమెకి ఎన్ని పొర్లు దండాలు పెట్టినా కూడా ఆ, మనకు ఆ కృతజ్ఞత ఎక్స్ప్రెస్ చేయలేమన్నది నా భావన. సావిత్రిబాయి వల్లనే ఎందరో మహిళలు తన కలలను నెరవేర్చుకోవడానికి ఇప్పుడు ముందుకొచ్చి తన జీవితాలను ఒక వెలుగులు నింపుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉంటున్నాం మనం. మహిళలు ఆ స్త్రీగా ఒక రూపుదిద్దుకో కంటే ముందే ఒక కూతురుగా, అక్కగా, చెల్లెగా ఇంట్లో ఉండడం, అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లు లేదా ప్రేమను కూడా పొందే అవకాశం ఉంది. అంటే స్త్రీ ఎప్పుడైనా కష్టాలు పడుతుందని మాత్రం నేను చెప్పను. సుఖంగా ఉన్నా కూడా చదువు తోడుగా ఉన్నట్టయితే తన కాళ్ళపైన తను నిలబడి, తన స్వేచ్ఛతో తను బ్రతికి, తన ఉద్యోగం తను చేసుకొని, లేదా జీవితాన్ని ఎట్లా చక్కదిద్దుకోవాలి, సంఘంలో ఎట్లా మెలగాలి, పరిస్థితుల్ని ఎట్లా అనుకూలంగా మార్చుకోవాలి, కష్టాలను ఎట్లా అధిగమించాలి, సత్ప్రవర్తన ఎట్లా కలిగి ఉండాలి, ఈర్ష్యాద్వేషాలను ఎట్లా జయించాలి, ఆ, ఆ, మంచి నడవడిక ఎట్లా నడుచుకోవాలి అన్న ఎక్స్పోజర్ చదవడం వల్ల చాలా ఎక్కువగా ఉంటుంది. సొసైటీని జయించడం కాదు, తన జీవితాన్ని తను చక్కదిద్దుకోవడం కూడా స్త్రీకి చాలా ఈజీ అవుతుంది చదువుకోవడం వల్ల. అయితే ప్రతి సంసారంలో, ప్రతి ఇంట్లో, ప్రతి ఆఫీస్లో చిన్న చిన్న సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రతి సమస్యను ఆ, అంటే ఒక అవకాశంగా తీసుకొని ముందుకు సాగాలి అని అంటే మానసిక ఒత్తిడి లేకుండా మానసికమైనటువంటి మెచ్యూరిటీ స్త్రీకి చాలా అవసరం. ఆ మెచ్యూరిటీ పొందాలి అని అంటే కనుక ఖచ్చితంగా చదువు వల్లనే అది సాధ్యము. అయితే అక్షర జ్ఞానం కూడా లేకుండా స్త్రీ ఉండడం జరిగేది వెనకటికి. అక్షరాలు నేర్చుకోవడమే కాదు, పక్క వాళ్ళకి ఉదాహరణగా నిలబడి జీవితాలను మలుచుకొని, జీవితాలను సుగమం చేసుకొని ఈజీగా బ్రతకడం ఎట్లా, కష్టాలను మైనస్ చేసేసి ఆనందాలను, సంతోషాలను ఎట్లా యాడ్ చేసుకోవాలి లైఫ్లో అన్నది మనం నేర్చుకోవచ్చు చదువు ద్వారా. ఈరోజు సావిత్రిబాయి పులే 195వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆ రోజుల్లో మహిళలు బయటికి రావాలంటే, బయటికి వెళ్ళి చదవాలన్నా, ఏమైనా పని చేయాలన్నా సరైనటువంటి వసతులు ఉండకపోయినప్పటికీ వాళ్ళను వెళ్ళనీయకుండా అడ్డుకునేవాళ్ళు. అయినప్పటికీ సావిత్రిబాయి పులే ధైర్యం చేసి నేటి యువతరానికి, నేటి నా పిల్లలు అభివృద్ధి చెందాలి, నా అనుకున్న వాళ్ళు నేటి యువతరం అనేది అన్ని విద్యారంగంలో కాకుండా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో సావిత్రిబాయి పులే గారు ఒక ఆత్మవిశ్వాసంతో, దృఢ సంకల్పంతో ముందుకు వచ్చి విద్యార్థులకు బోధనలు చేసి ఆమె గొప్ప అధ్యాపక, అధ్యక్ష, అధినేతగా ఈ అఖండ భారతదేశానికి మొదటి ఉపాధ్యాయురాలుగా నిలిచినందుకు ఆమెకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
అంటే దేశంలో చూసుకున్నట్టయితే అసలు మహిళలు చదువుకోలేని పరిస్థితి నుంచి ఈ రోజు ఎంతో మంది తన కళలను నెరవేర్చుకుంటున్న పరిస్థితికి వచ్చింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? దేశంలో ఉన్నటువంటి కళలను నెరవేర్చుకోలేని పరిస్థితి అంటే వెనుకడుగు వాళ్ళ యొక్క సంకల్పం అనేది దృఢంగా లేకపోవడం. అంటే సావిత్రి, నేను ఒకటే నేటి యువత విద్యార్థులకు, మహిళా విద్యార్థులకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. సావిత్రిబాయి పులే లాంటి ఆ, ఆ, గొప్ప ఒక ఉపాధ్యాయురాలైనటువంటి ఆమెను ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు నడవాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే వెనుక అడుగు వేయకపోవడానికి కారణం ఏంటంటే ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళగలగాలి. ఇలాంటి యొక్క మహానుభావుల యొక్క మన పురాతనంలో ఉన్నటువంటి మన గొప్ప వాళ్ళు మహానుభావులు చేసినటువంటి కార్యక్రమాల గురించి వాళ్ళ చరిత్రలు చదివి ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్తున్నా. అంటే మహిళలకు మహిళా విద్య సమాజంలో సమానత్వం గురించి కొట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సావిత్రిబాయి పులే. అది ఆ, అన్ని రంగాలలో మహిళలకు సంబంధించినటువంటి అన్ని సంబంధించినటువంటి అన్ని రంగాలలో వాళ్ళకు బడుగు బలహీన వర్గాల వాళ్ళకు కూడా న్యాయ సంబంధమైనటువంటి ఆ, విధానం జరగాలనే ఒక ఉద్దేశంతో సావిత్రిబాయి పులే గారు అహర్నిశలు కష్టపడి ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, విద్యా రంగాలలో కానీ అన్ని రంగాలలో కానీ సమన్యాయం జరగాలనే ఒక ఉద్దేశంతో కొట్లాడినటువంటి వాళ్ళ హృదయానికి మన యొక్క ప్రతి ఒక్కరూ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.